నువ్వు మాట్లాడాలి. ఏం చేస్తున్నావు అంటున్నాను. అంటే అది ఇన్స్టాగ్రామ్ లో చూసి వాళ్ళు తిప్పడుతూనే తింటాము. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాండీ రమ్మీ వ్లాగ్స్. అందరూ ఉన్నారండి, బాగున్నారా? మేము చాలా బాగున్నాం. సో ఈరోజు మళ్ళీ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే పొటాటోస్ అయితే ఉన్నాయి, ఆలుగడ్డలు. సో పొద్దున కూరగాయల వాళ్ళు వస్తే తీసుకున్నాను అనమాట. సో కర్రీ చేస్తే ఎవరు ఎక్కువ తినరు ఆలుగడ్డ కర్రీ అయితే, అందుకని నేను వాటితో ఫ్రెంచ్ ఫ్రై చేసుకుందాము. ఆ రోజు టమాటో అంటే ఆల్రెడీ మార్నింగ్ బ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, సో ఇంకా దాంట్లోకి ఫ్రెంచ్ ఫ్రై బాగుంటుంది అనేసి చేస్తున్నాను. సో దాని నుండి తీసే తొక్క ఉంటుంది కదా, దాంతో కూడా మంచిగా చిప్స్ టైప్ చేసుకుంటారు. నేను ఒక రీల్ మార్నింగే చూసాను, అందుకే ఇది రీజన్ అనమాట. అందుకని నేను ఆ తుప్పడ ఎలా చేస్తారో సో ట్రై చేద్దామనేసి తుప్పడ అలాగే ఆలుగడ్డతో సపరేట్ చేసేసి చేస్తున్నాను. సో మీరు కూడా చూడండి. సో మోస్ట్ అంటే నేను ఆ రీల్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను, ఎలా ఉంటుందో టేస్ట్ మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి. సో మీరు వీడియో చూసేయండి గైస్, అలాగే ఒక లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నువ్వు మాట్లాడాలి. ఏం చేస్తున్నావు అంటున్నాను. అందుకే నవ్వుతున్నావు. చెప్పా రోజు ఐటమ్ లేకుంటే నీ పానం పత్తం కాదా? రోజు ఐటమ్ లేకుంటే నీ పానం పత్తం కాదా? అంటే అది అది ఏంటి చెప్పు. ఇది ఆలుగడ్డ తుప్పడ. ఈ తుప్పడని అందరు పడేస్తారు, కానీ మనం ఈరోజు దీంతో ఏంది అది ఇన్స్టాగ్రామ్ లో చూసి మనం తిప్పడుతూనే తింటాము. తుప్పలు కాదు, మంగాళ తుప్పలు కాదు, దుంపల తుప్పల. అవి ఉన్న అడుగు చక్క పట్టుకో. ఆడుతున్నాయి కదా, వద్దులేని చూస్తే ఒకసారి ట్రై చేయాలి. చాలా అందుకే ఇంకొంచెంసేపు ఉండని అని చెప్తే దూరంలోనే చుట్టూ చూసుకోండి.
నువ్వు చెద్దరా పెడతా చూడు ఇట్లా అంటేనే విడిపోతాయి అబ్బా. వంట గురించి నాకు తెలుసు నువ్వు చూసుకో. ఇందులో కొంచెం కారం, కొంచెం సాల్ట్ తీసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మీరు కూడా వేసుకోండి ఇట్లా తిని మనం నా అంతా తినిపించాలా. చాలా బాగుంది. మా బావ ఆర్డర్ వచ్చిందని తీసుకురావడానికి వెళ్ళాడు. మళ్ళీ పెట్టమని చెప్పిండు. నేను హాఫ్ తినేసాను చూడండి. మళ్ళీ అన్నీ తినేస్తే నాకు పెట్టకుండా తినేసినావు అని అంటాడు. అందుకనే పెట్టేస్తాను అనమాట. ఇంకా అక్కడ ఆరబెట్టాను చూడండి ఫ్రెంచ్ ఫ్రై చేయడానికి. అంటే వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా పోవాలని అక్కడ అయితే నానబెట్టాను. ఇప్పుడు అది చేయాలి. ఆ ప్రాసెస్ మీకు తెలుసు కదా ఫ్రెంచ్ ఫ్రై ఎలా చేస్తారో. కాకపోతే కార్న్ఫ్లవర్ లేదు, బజ్జీల పిండి వేసి చేస్తాం. ఇప్పుడు మనం ఇదేంటి ఫ్రెంచ్ ఫ్రై కోసం ఇక్కడ ఆరబెట్టుకున్నాం కదా, ఇవన్నీ తీసేసి దీంట్లోకి వేసేస్తాను. వాటర్ అంతా నీట్గా పీల్ చేసుకుంది. ఇప్పుడు మంచిగా మనం చేద్దాం, ఓకేనా? సో గైస్, మనమైతే ఇవి మొత్తం వాటర్ పీల్చుకున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఒక్కొక్కటి అయితే వేద్దాము. ఫస్ట్ కొంచెం పసుపు వేసుకుంటున్నాను, ఏదో కొద్దిగా ఫ్లేవర్ కోసం. కొద్దిగా సాల్ట్, కొద్ది కారం కూడా వేసుకుంటున్నాను అనమాట. కొంచెం బజ్జీల పిండి ఉంటుంది కదా, అది కార్న్ఫ్లవర్ వేసుకోవాలి లెక్కకి. సో ఇక్కడ కార్న్ఫ్లవర్ ఈ ఊళ్ళో అవైలబుల్గా లేదు కాబట్టి ఇంకా నేను బజ్జీల పిండితో అడ్జస్ట్ చేద్దాం అనుకొని బజ్జీల పిండి అయితే వేసుకుంటున్నా. ఈ విధంగా బాగా కట్టేస్తాను. సో ఫైనల్గా అయిపోయింది. ఫ్రెంచ్ ఫ్రై
చూడండి ఎంత అయింది. సో ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇక్కడ కనిపిస్తుందా మీకు? నైట్ అయిపోయింది కదా గాయ్స్, అంత చీకటి అంత బ్లర్గా ఉంటుంది. సో ఇది కనిపిస్తుంది కదా మీకు, ఇది మిర్రర్ అన్నమాట. సో ఆన్లైన్లో చూశాను. ఓకే గాయ్స్, ఇవాళతో ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు బ్లాగ్ అయితే ఇదన్నమాట. సో ఇప్పుడు నైట్ అయిపోయింది, టైము నైట్ అయిపోయింది, ఇంకా ఇప్పుడు రైస్ చేయాలి. సో ఓకే గాయ్స్, ఇక్కడికి ఏం చేసేస్తున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ తప్పకుండా కలుద్దాం. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.